హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. స్కై పాయింట్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే బీఈ అండ్ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో మెయిన్గా వాళ్ళకి చెప్తున్నాను, డైలీ మన ఛానల్లో జాబ్ ఓపెనింగ్స్ అనేవి పోస్ట్ చేస్తాను. అందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఎవరికి కూడా ఎటువంటి మనీ అనేది సెండ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఆర్ డిస్క్రిప్షన్లో జాబ్ ఓపెనింగ్ లింక్ అనేది ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ అప్లై చేసుకోవడమే. ఎవరైనా కాల్ చేసి మీరు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యారు, మీరు మనీ పంపించండి, నేను ఫోన్లోనే ఇంటర్వ్యూ తీసుకుంటానంటే ఎవరిని కూడా నమ్మవద్దు. అలాగే ఎవరికి కూడా మనీ పంపించి మోసపోవద్దు. మన ఛానల్లో వచ్చేసి ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏవైతే వాళ్ళ కంపెనీ పోర్టల్లో వాళ్ళు అప్లోడ్ చేసిన జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు అనేది కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిగ్రీ కానీ బీఈ కానీ బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ ప్రస్తుతం చదువుతున్నారో లేదా పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మనకు క్లారిటీ అనేది వస్తుంది. దాని తర్వాత తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు ఇంటర్న్షిప్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కంపెనీ వచ్చేసి మనకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత మనకు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ట్రైనింగ్లో మన పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు మనకు ఫుల్ టైం ఇవ్వాలా లేదా అని డిసైడ్ అవుతారు. ట్రైనింగ్లో మన పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే వాళ్ళు మనకు కంపల్సరీగా ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనేది కల్పిస్తారు. లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే బెంగళూరు, కర్ణాటక అని మెన్షన్ చేశారు. ఈ జాబ్ వచ్చేసి మనము ఆఫీస్కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జాబ్కి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కోర్ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్ అని మెన్షన్ చేశారు. కోర్ జావా స్క్రిప్ట్ గురించి మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్, వ్యూ ఆర్ యాంగులర్ అని మెన్షన్ చేశారు. మనకు ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్ అలాగే ఫ్రేమ్వర్క్స్ గురించి కూడా చాలా మంచి అవగాహన అనేది ఉండాలి. ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ గురించి మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. అది రియాక్ట్ కానీ వ్యూ కానీ ఆర్ యాంగులర్ కానీ ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ అనేది మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఏ పోర్ట్ఫోలియో షోకేసింగ్ పర్సనల్ ఆర్ అకాడమిక్ వెబ్ ప్రాజెక్ట్స్ అని మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే విత్ గిట్ ఫర్ వెర్షన్ కంట్రోల్ అని మెన్షన్ చేశారు. గిట్ గురించి కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెస్పాన్సివ్ డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ అని మెన్షన్ చేశారు. మనకు రెస్పాన్సివ్ డిజైన్ ప్రిన్సిపల్స్ గురించి అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. అలాగే ఏపీఐస్ ఇంటిగ్రేషన్ గురించి కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. ఎవరైతే ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన సర్టిఫికేషన్ అనేది కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా దాదాపు ఇవన్నీ కూడా ఐడియా ఉంటాయి. అందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కనుక చేసినట్టయితే మీకు ఇవన్నిటి మీద తప్పకుండా మంచి అవగాహన అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి వచ్చేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే రీసెంట్గా పాస్డ్ అవుట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈగర్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ అండ్ అడాప్ట్ అని మెన్షన్ చేశారు. కొత్త టెక్నాలజీస్ని నేర్చుకోవడానికి అలాగే వాటిని అడాప్ట్ చేసుకోవడానికి మనము అనుకూలంగా ఉండాలి. అలాగే మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బీఈ కానీ ఆర్ బీటెక్ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కాబట్టి ఎవరైతే కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి హైయెస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఇతరతర బ్రాంచెస్లో కంప్లీట్ చేసిన వారు లైక్ ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ సివిల్ కానీ
మెకానికల్ కానీ ఈ బ్రాంచెస్లో కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ గురించి మంచి అవగాహన అనేది ఉండాలి. అప్పుడైతేనే మీరు సెలెక్ట్ అవ్వడానికి హైయెస్ట్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ వచ్చేసి మన రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. అలాగే ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మన రెజ్యూమ్లో ఉండేలాగా చూసుకొని ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. అలా అప్లై చేయడం వల్ల మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా హైయెస్ట్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. చాలామంది వచ్చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే మన స్కిల్ సెట్ చూసి వీళ్ళు మనకు రిటర్న్ మెయిల్ అనేది పంపిస్తారు. అందరూ తప్పకుండా అవి చూసుకొని అప్లై చేయండి. తప్పకుండా మనకు రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. Please like, share and subscribe our channel for more latest Telugu job updates.